ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి గొప్ప ధైర్యము కలుగుతుంది. ఎందుచేతనంటే అది వారికి దేవునిపై ఉన్న నమ్మకం అట్టిది. వారికి కీడు వస్తుందన్న భయం ఎంత మాత్రము ఉండదు. దేవునిలో నీవు నిజముగా నిలిచి ఉంటే, నిజమైన దైవభక్తి కలిగి ఉంటే నీవు దేనికిని భయపడవు, దేనికిని అధైర్యం చెందక ధైర్యము కలిగి జీవిస్తావు. ఒకసారి యేసయ్య గారు బేతనియ అను గ్రామంనకు వెళ్ళినప్పుడు అక్కడ మరియ అనగా లాజరు యొక్క సహోదరి, ఆమె దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ. యేసయ్య గారు ఆయన శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆమె మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరును ఒక సేరున్నర తీసుకొని వచ్చి యేసయ్య గారి పాదములకు పూసి ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆమెకు యేసయ్య అంటే అంత భయము, భక్తి, గౌరవము, ప్రేమ, నమ్మకం కనుక ధైర్యముగా ఆమె అంతమంది ముందు ఆయన చుట్టూ ఆయన శిష్యులు అందరూ ఉన్నప్పుడు కూడా ధైర్యముగా ఆయన పాదములకు పూసింది. దేవుని మీద ప్రేమతో, భయముతో, భక్తితో అది ఎంత విలువైనదో అని వెనక్కి చూడలేదు. చుట్టూ జనంను కూడా చూడలేదు. వారేమనుకుంటారో అని కూడా అనుకోలేదు. దేవునిపై ఆమెకు ఉన్న భయభక్తులే ఆమెతో ధైర్యంగా ఆ పనిని జరిగించాయి. నీవు కూడా ఏ పని చేయాలన్నా దేవుని కొరకు వెనుక అడుగు వేస్తున్నావేమో, ఆయనకు ఇవ్వడంలో వెనుక అడుగు వేస్తున్నావేమో, ఆయన స్తుతించుటలో వెనుక అడుగు వేస్తున్నావేమో, చర్చికి వెళ్ళుటకు ఎవరేమంటారు అని భయపడుతూ దేవుని నమ్ముకుంటున్నావేమో, అవన్నీ వదిలిపెట్టి దేవుడే నీకు ధైర్యమును ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని అడుగు, ఆయనే నీకు సహాయము చేస్తాడు. నీవు ఏ పని చేయాలన్నా ధైర్యముగా దేవునిలో సాగిపో. ఆయనే నిన్ను జీవితంలో ముందుకు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు అదే ఎంతో ధైర్యము నాయన తండ్రి. ప్రభా, ఎవరి మీద మేము ఆనుకొనకుండా నాయన కేవలం నీ యందు నమ్మిక ఉంచి నీ యందు భయము భక్తి కలిగినప్పుడు మా జీవితంలో ఏదన్నా సాధించగలము అనే నమ్మకాన్ని, అటువంటి ధైర్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు దేవా. నాయన ఎవరైతే ప్రార్థన అవసరత కోరారో నాయన, వారి అవసరతలు అక్కరతలు ముందుగా ఎరిగిన దేవుడు గనుక తగిన సమయంలో తండ్రి వారి అవసరతలన్నీ తీర్చండి. కష్టాల గుండా ప్రయాణిస్తున్న వారిని నాయన మీరే సహాయం చేయండి, చేయి పట్టి లేపండి నాయన. నీ యందు నమ్మిక ఉన్న బిడ్డలు నాయన మీరే ధైర్యపరచండి నాయన. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.